అందరికీ నమస్కారం. మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్ చెప్పుకుంటున్నాం. సో అందులో భాగంగా ఫస్ట్ 2 లెసన్స్ కూడా కంప్లీట్ చేసాం. సో ఈరోజు మన థర్డ్ లెసన్ పార్ట్ ఏ మొదటి భాగం ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలు తెలుగులో. సో మనం నివసిస్తున్న భూమి ఏదైతే ఉందో అదంతా కూడా సమాంతరంగా లేదు, యూనిఫామ్ గా లేదు. సో కొన్ని చోట్ల ఎక్కువ హైట్ లోను, కొన్ని చోట్ల తక్కువ హైట్ లోను, అంటే సైజ్ లో కానీ, షేప్ లో కానీ, హైట్ లో కానీ మనం తేడాలు చూడవచ్చు. సో మనం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఆ హైట్, మన ప్రదేశం యొక్క ఎత్తులో డిఫరెన్స్ చూడవచ్చు. కొన్ని చోట్ల ఎక్కువ హైట్ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ హైట్ ఉంటుంది. సో వీటిని మనం ఏమంటామంటే భూ నైసర్గిక స్వరూపం అంటారు. అంటే ద రిలీఫ్ ఆఫ్ అ రీజియన్ అంటారు. అంటే మొత్తం కూడా భూమి అనేది మెయిన్ పాయింట్ ఏంటంటే యూనిఫామ్ గా లేదు, సమాంతరంగా లేదు. ఎత్తు పల్లాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, కొన్ని చోట్ల పర్వతాలు, కొన్ని చోట్ల పల్లపు ప్రదేశాలు, మైదానాలు ఇలా కూడా ఉంటాయి. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ భూస్వరూపాలు అనేది మొత్తం 3 రకాలు. ఓకే, సో ఏంటి ఆ 3 రకాలు అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. అంటే మౌంటైన్స్ అంటే పర్వతాలు, ప్లాట్యూస్ అంటే పీఠభూములు, అలాగే ప్లెయిన్స్ అంటే మైదానాలు. సో ఇలా 3 రకాలుగా మనకు ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఇప్పుడు మౌంటైన్స్ గురించి చూద్దాం, అంటే పర్వతాల గురించి. సో మనం ఎప్పుడైనా కొండలు కానీ పర్వతాలు కానీ వెళ్ళినప్పుడు సో అక్కడ అత్యధికంగా ఎత్తు ఉంటుంది, ఎత్తు వాలు ఉంటుంది, కానీ సమానంగా ఎక్కువ ఉండదు. అంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే సమానంగా ఉపరితలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఫ్లాట్ గా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఎత్తు హైట్ అన్నా లేకపోతే ఇట్లా వాలుగా అయినా ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ గురించి చూద్దాం. అంటే ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏమేమి ఉన్నాయి అవి చూస్తే మన ఇండియాలో సో హిమాలయాలు, తర్వాత ఆరావళి, వింధ్య, అలాగే సాత్పురా పర్వతాలు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్, ముఖ్యమైన పర్వత శ్రేణులు మన భారతదేశంలో. సో మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భద్రాద్రి మరియు జయశంకర్ జిల్లాల్లో చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న కొండల వరుసలు అక్కడక్కడ మనం చూడవచ్చు. ఇవి సాత్మల కొండలు. సాత్మల కొండలు ఎక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల్లో. బాలఘాట్ శ్రేణులు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్నాయి. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. కందికల్ కొండలు పెద్దపల్లి మరియు జయశంకర్ జిల్లాల్లో ఉన్నాయి. అలాగే రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెట్ అండ్ డిఎస్సి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, జనరల్ గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు సాత్మల కొండలు ఎక్కడున్నాయి అని అడిగి ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మనం ఆదిలాబాద్, నిర్మల్ ఇలా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ప్లాట్యూస్, పీఠభూముల గురించి మనం కనుక చూస్తే సో పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఓకే, ఎత్తులో ఉంటాయి. అలాగే విశాలమైన ఉపరితలం అనేది ఉంటుంది. ఓకే, విశాలంగా ఉంటుంది, విశాలమైన ఉపరితలం. అలాగే అక్కడక్కడ కొండలు కూడా ఉంటాయి. ఓకే, సో ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన ఉపరితలం, అలాగే అక్కడక్కడ కొండలు కూడా మనం చూడవచ్చు. అలాగే స్వల్ప అసమాన ఎత్తు పల్లాలు. అంటే కొండలలో చూసినట్టు మరీ ఎత్తు మరీ పల్లాలు ఉండవు, కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ కొండలు ఉంటాయి. స్వల్ప అసమాన ఎత్తు పల్లాలు కూడా అక్కడక్కడ మనం చూడవచ్చు. అలాగే భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి ఏది అని అడగవచ్చు. సో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. సో ఈ పాయింట్ చాలా ముఖ్యం. సో భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. సో ఇండియాలో లార్జెస్ట్ ప్లాట్యూ ఏంటి అంటే డెక్కన్ ప్లాట్యూ. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు, అంటే వెస్టర్న్ ఘాట్స్. ఇండియాలో డెక్కన్ ప్లాట్యూకి వెస్ట్ సైడ్ న ఉండి ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని మనం ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాము, అంటే పశ్చిమ కనుమలు. సో ఇక్కడ తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండుట వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని పిలుస్తారు, అంటే తెలంగాణ ప్లాట్యూ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అధిక ప్రాంతం తెలంగాణలో మొత్తం కూడా ఎక్కువ డెక్కన్ ప్లాట్యూలోనే ఉంది, కాబట్టి తెలంగాణ ప్లాట్యూ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ కూడా ఏం అడగొచ్చు అంటే సో తెలంగాణ ప్లాట్యూ అనేది ఎటు వాలి ఉంది అంటే తూర్పు దిక్కు వాలి ఉంది, ఇది గుర్తుంచుకోవాలి.
సో మనం మౌంటైన్స్ పర్వతాలు అలాగే ప్లాట్యూస్ పీఠభూములు రెండు చూసాం. సో ఇప్పుడు ప్లెయిన్స్ అంటే మైదానాల గురించి చూద్దాం. సో మైదానాలు అంటే సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు మైదానాలు అనేవి. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా సమతలంగా విశాలంగా ఉంటాయి ప్రాంతాలు. అలాగే పెద్ద నదులు తమ ప్రవాహంలో ఇసుకను మట్టిని ఇంకా పొడిని తీసుకొచ్చి కింద కూర్చి ఇలా సమతల భాగాన్ని సమతల మైదాన ప్రాంతాన్ని అనేది ఏర్పరుస్తాయి. అంటే ఇవి ఎలా ఏర్పడతాయంటే పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ మైదానాలు ఈ ప్రాంతాలు అనేది ఏర్పడతాయి. ఇంగ్లీష్ లో డిపోజిషన్ ఆఫ్ సిల్ట్ బై గ్రేట్ రివర్స్. సో దాని వల్ల మనకి ఇక్కడ ప్లేన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. అంటే పంజాబ్ ప్లెయిన్స్ ని సింధు మరియు దాని ఉపనదులు. అలాగే గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. అంటే ద గాంటిక్ ప్లెయిన్స్ ని ఏర్పరిచింది. ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానము అని పిలుస్తారు. అంటే ఇండో గాంటిక్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. సో అలాగే తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది. అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి కదా, అవి ఇండియాకి ఈస్టర్న్ సైడ్ లో ఉన్నాయి. అది బే ఆఫ్ బెంగాల్ కి ఆనుకొని ఉండడం జరిగింది. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ లోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉన్నది. అంటే ఆన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఈ అన్ని రాష్ట్రాలు కూడా మనకు పశ్చిమ తీర మైదానం కింద వస్తాయి. ఈరోజు మనం ల్యాండ్ ఫార్మ్స్ భూస్వరూపాల పాఠం నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకున్నాము. పర్వతాలు, పీఠభూముల మైదానాల గురించి, అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ గురించి. సో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. సో ఈ క్లాస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.